హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ సాబుదానా డ్రింక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే ప్రజెంట్ ఇప్పుడు రంజాన్ అయితే రన్ అవుతా ఉంది. రంజాన్ స్పెషల్ డెజర్ట్ రెసిపీ అండి ఇది. సాబుదానా జెల్లీ కస్టర్డ్ రెసిపీ చూడండి, ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా డెజర్ట్ రెసిపీ అండి. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సమ్మర్లో బయట ఎక్కడ కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈ రెసిపీని అయితే ఒకసారి చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, అలాగే సబ్జా గింజలు అండి, ఇవి కూడా 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కెర, కస్టర్డ్ పౌడర్, జెల్లీ పౌడర్ అండి, ఆ తర్వాత వెనిలా ఎసెన్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలండి. అలాగే ఈ కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని అంతా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం అయితే బాయిల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేసి చూస్తే చూడండి బాగా కుక్ అయిపోయినాయి. ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది కుక్ అయినాయా లేదా అనేసి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసి చల్లారబెట్టుకోవాలండి సగ్గు బియ్యాన్ని అంతా. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు జెల్లీని ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టీ కప్పుతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ జెల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమి అనేది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ ప్యాక్ మీద ఉంటాయండి. ఈ బాక్స్లో వచ్చేసి 2 ప్యాకెట్స్ ఉంటాయండి. చూడండి, ఇది వచ్చేసి షుగర్, ఇది వచ్చేసి జెల్లీ పౌడర్ అండి. నేను వచ్చేసి రస్బెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి. ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇందులో వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ 2 ప్యాకెట్స్ ఇందులోకి వేసుకోవాలండి. ఇందులో ఎలాంటి షుగర్ని యాడ్ చేయకూడదు. ఈ పౌడర్ని అంతా ఒకసారి కలుపుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి బాయిల్ అయితే సరిపోతుందండి. జెల్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ప్లేట్లో అయినా గిన్నెలో అయినా దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జెల్లీని అయితే చల్లారబెట్టుకోవాలండి. ఆ తర్వాత 1/2 లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచే కొంచెం పాలను తీసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి. మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ తీసి పెట్టుకున్న మిల్క్లోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి.
ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా చక్కెరని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కప్ని యాడ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ని కూడా బాగా మెల్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. చూడండి, కస్టర్డ్ అయితే కుక్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. చల్లగా అయితే ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. ఈ కస్టర్డ్లో మీగడ కట్టకుండా చల్లారబెట్టుకోవాలండి కలుపుకుంటూ. చూడండి, జల్లీ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి జల్లీని అయితే. నేనైతే క్యూబ్స్లా కట్ చేసుకుంటూ ఉన్నానండి. చూడండి, జల్లీని అయితే ఇలా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది జల్లీ అయితే. చూడండి, కస్టర్డ్ కూడా కంప్లీట్గా చల్లారిపోయిందండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే చిక్కబడింది. చూడండి, ఆ తర్వాత ఇందులోకి బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత జల్లీని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కస్టర్డ్లో. చూడండి, డెజర్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, సగ్గుబియ్యంతో సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. లేదా రంజాన్ స్పెషల్ డెజర్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆలూతో బ్రెడ్ రోల్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ బ్రెడ్ రోల్స్ అయితే. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సౌండ్ చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బ్రెడ్ రోల్స్ చేసుకునేదానికి 2 బంగాళదుంపని తీసుకొని కట్ చేసుకోవాలండి.
ఇవి సైజ్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే 2 తీసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. ఈ బంగాళదుంపని బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. బంగాళదుంప అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చల్లార పెట్టుకోవాలి. బంగాళదుంపని ఇలా తీసుకొని చల్లార పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా ఇందులోకి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అంతా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి తక్కువ వేసినాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. పిల్లల కోసం చేస్తాను అందుకని తక్కువ వేసిన. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని అంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని పొట్టు తీసుకున్న బంగాళదుంపని వేసుకోవాలండి. ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి బంగాళదుంపనంతా. ఆలూనంతా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు చల్లార పెట్టుకోవాలండి స్టఫింగ్ని. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదాని యాడ్ చేసుకొని స్లరీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా స్లరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని కట్ చేసుకోవాలండి. మనకి ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ని కట్ చేసుకోవచ్చు. ఒక 10 స్లైసెస్ని అయితే తీసుకున్నానండి. దీని ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ని. ఈ సైడ్స్ని అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి వేసి సైడ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని కొంచెం తీసుకొని సిలిండర్ షేప్లో చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి అన్ని సైడ్లో పెట్టుకోవాలి.
అన్నీ ఇలా ప్రిపేర్ చేసి సైడ్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని కొంచెం రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ మైదా పిండి మిశ్రమాన్ని సైడ్స్ అంతా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ రోల్ని పెట్టుకొని ఇలా బాగా రోల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మైదా పిండి వాటర్లో డిప్ చేసుకోవాలండి ఈ రోల్ని. అయితే ఆలూతో స్టఫింగ్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలండి. మైదా పిండి వాటర్లో డిప్ చేసుకున్నాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా అప్లై చేసుకోవచ్చండి. చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. చూడండి బ్రెడ్ రోల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి వేసుకోవాలండి బ్రెడ్ రోల్స్ని. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకటి మెల్లగా టర్న్ చేసుకోవాలండి ఈ రోల్స్ని. అయితే చూడండి బ్రెడ్ రోల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసుకుందామండి. ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేయాలి. ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. చూడండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆలూ బ్రెడ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆనియన్తో బోండా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బయట బండి మీద తెచ్చుకునే కన్నా ఇంట్లో ఇలా ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా అయితే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆనియన్ బోండా ప్రిపేర్ చేసుకునే దానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో. ఆ తర్వాత భాగ్యలక్ష్మి కంపెనీది శనగపిండి తీసుకున్నానండి. ఈ పిండిని కూడా ఆనియన్స్లో కలుపుకోవాలండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి. పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి.
ఆయిల్ని హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బొండాలను వేసుకోవాలండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లానే వేసుకోవాలండి. కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి బొండా అయితే డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసుకుందామండి. ఆయిల్ని బాగా తీసేసి ప్లేట్లోకి వేసుకుందాము. చూడండి అన్నీ ఇలానే తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. హైలో మాత్రం పెట్టకూడదు. పైన కాలిపోతుంది, లోపల అయితే పచ్చిగా ఉంటుంది. చూడండి ఇవి కానీ ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుందామండి ప్లేట్లోకి. ఇవి కానీ ప్లేట్లోకి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, హాట్గా ఆనియన్ బోండా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి.